Guys, come in. Take your seat. గంటన్నర నుంచి కూర్చునే ఉన్నా సార్ బయట కూర్చొని కాలు గుంజుతున్నాయి. ఆయన ఇంటర్వ్యూ అంటే కూర్చోబెట్టే చెప్పి అలా అయింది. నిలబడి ఉంటా చేయరు ఇంటర్వ్యూ. What happened? నథింగ్ సార్. థ్యాంక్ యూ సార్. I know your name. మన దగ్గర నేమ్ ఒకటే గుడ్డు, మిగతావన్నీ హనుమాన్ నాయక్ సార్. Can I have your resume? మీకు ఎన్నికనే కదా దోసుగానికి దమ్ బిర్యానీ తినిపించి మరి చేయించిన. కెన్ ఐ హ్యావ్ యువర్ రెజ్యూమ్ అని మెల్లగడతారేంది? యా షూర్ సార్. Okay, Mr. Hanuman Nayak, introduce yourself. నా గురించి చెప్తానికి పెద్ద ఏం లేదు సార్. చిన్నప్పటి నుండే నాకు చదవంటే ఇష్టం లేదు. ఇక మా డాడీ కొట్టి రోజు స్కూల్కి పంపేటోడు. ఇక 10th ఎట్లా అట్లా పాస్ అయిపోయినా. జీపీ ఎంత అనుకుంటారు? 7.8. మా గ్యాంగ్లో నాదే హైయెస్ట్. దాని తర్వాత మా అయ్యా ఇంటర్ 2 సంవత్సరాలు హాస్టల్లో వాడేసిండు. ఇక మన అదృష్టం బాగుండి కరోనా దేవాలు అది కూడా పాస్ అయిపోయినా. ఇక తర్వాత చదువుకి బంద్ చేసి యూట్యూబ్ వీడియోలు చేసుకుంటా బతుకుదాం అనుకున్నా సార్. కానీ ఎట్లా 15 సంవత్సరాలు చదివినా ఇంకో 4 సంవత్సరాలు చదివితే గ్రాడ్యుయేట్ అయిపోతా అని ఎంసెట్ రాసిన. ఇక ఎంసెట్ ఎగ్జామ్లు అన్ని సీసీసీలు పెట్టుకుంటూ పోయినా సార్. గాడెన్నో అడవిలో ఉండే కాలేజీలో వచ్చింది సీటు. ఇక ఆ 4 సంవత్సరాలు 4 రోజులకి అయిపోయింది. ఇక ఇప్పుడు కూడా జాబ్ చేయాలని లేదు నాకు, కానీ సినిమాలు తీయాలని ఉంచారు. ఇదే మాట మా నాన్నకి చెప్తే కొడతాన్నాడు. అందుకే నేను మీ కాడికి వచ్చిన. ఇంతే సార్ నా గురించి, ఇంకెళ్ళలేదు. First of all, thank you for giving me this opportunity to introduce myself, sir. I am Hanuman Nayak from Devarakonda and I am currently living in Hyderabad. I have recently completed my graduation in Tegila Krishnareddy College of Pharmacy with 8.8 GPA. I have completed my +2 in Sri Gayatri Junior College at Medipatnam and I have completed my schooling in Nagarjuna High School at Rayadurga Darga. Currently, I am looking for a good job to start my career, sir. So, Mr. Hanuman Nayak, Yes, sir. why should I hire you? What, sir? నేను నీకు జాబ్ ఎందుకు ఇవ్వాలయ్యా? దిమాకుండా అడుగుతురా సార్ మీరు క్వశ్చన్? పిచ్చా మీకేమన్నా? లేకపోతే ఏంటి సార్, చిన్నప్పటి నుండి స్కూల్లోకి ట్యూషన్లకి కాలేజీలకి లక్షలు ఫీజులు కట్టి ఎగ్జామ్లు పాస్ అయ్యి అప్పటికి జాబులు రాక రోజు ఇట్లా తిట్లు తిని కోచింగ్లకి అప్పు చేసి మరి ఫీజులు కట్టి ఏదో ఒక కోర్స్ నేర్చుకొని మీ కాడికి వస్తే మీరేమో మీకు జాబ్ ఎందుకు వెళ్ళని అడుగుతారు ఏంటి సార్? ఏం ప్రశ్న సార్ అది? ఇన్ని చేసినట్టుకి నాకు జాబ్ ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్ మీరు జాబు? కానీ ఎవరికి ఇస్తారు అంటున్నా? మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఇలాంటి క్వశ్చన్ అడగడానికి. Sir, as I am a fresher, I have good theoretical knowledge and communication skills, sir. If you hire me, I can show my skills towards my work, sir. And I am very honest towards my work. And I think this is the best platform to start my career in your company, sir. Nice. Tell me, what are your hobbies? హాబీస్ బేబీస్ అంటూ ఏం లేవు సార్. లేవంగానే మా అయ్యతో తిట్లు తింటా, ఆ తర్వాత 2 అట్లు తింటా. ఇక మధ్యాహ్నం కాగానే ఒక సినిమా చూసి తినివంట. ఇక సాయంత్రం కాగానే మా దోస్తులతో గట్లా తిరిగేసి వస్తా. ఇక రాత్రి యాజ్ యూజువల్ మా అయ్యతో తిండి తినకముందైనా తిట్లు తింటా, తిండి తిన్న తర్వాతైనా తిట్లు తింటా. అండ్ కొన్నిసార్లు తింటూ ఉండగా కూడా తిట్లు తింటా సార్. ఇట్ హర్ట్స్, కానీ ఏం చేస్తాం, కడుపు నిండా అన్నం తింటా సార్. ఇక రాత్రి కాగానే ఇక కెరియర్ గురించి ఆలోచించుకుంటా పొద్దున వంట సార్. సార్ మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్, వాచింగ్ న్యూస్, visiting temples and playing sports at every weekends to maintain my body fit, sir. Great. What are your strengths? దునియా దోస్తులు ఉన్నారు సార్ నాకు, వాళ్ళే నా స్ట్రెంత్. కానీ ఒక్క ఫోన్ చేస్తే దిగిపోతారు. మీరు కూడా నాకు సపోర్ట్ నాకు జాబ్ ఇస్తే బాగుంటుంది చెప్తున్నా, లేకపోతే దింపుతా అలాంటికి. Sir, my strength is my self-confidence and belief in myself, sir. I am very honest and responsible person. I can handle any critical situation and that's my strength, sir. Nice strength. What is your weakness? నాకు ఎవడైనా పనులు చెప్పినా, నా ముందు ఎవడైనా రూఅప్ చేసినా నాకు మస్తు కోపం వస్తుంది సార్. కోపంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు సార్. గదే సార్ నా వీక్నెస్. Sir, I understand job description, whatever the requirement needed for this position, and I am very good at my skills and knowledge. So I think I am very good fit for this job, sir. Can you handle work under pressure? పెద్ద పంచాయతీలు డీల్ చేసిన మీ పని నాకు పెద్ద పనే కాదు అసలు. సార్, I actually handle very well. I can work under pressure. If we feel work as a pressure, we will find smart ways to overcome it, sir. So, Mr. Hanuman Nayak, Yes, sir. are you comfortable with relocation? అరే, ఈ కంపెనీ ఇంటికి దగ్గరలో ఉంది, పైగా నాకు రష్ కూడా కిందనే పనిచేస్తుంది. ఇప్పుడు నాట్ కంఫర్టబుల్ అంటే జాబ్ ఇవ్వడమో, కానీ అట్లే ఏదో ఒకటి చేద్దాం. సార్, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ రీలొకేషన్. Well, what is your short-term and long-term goals? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఏం లేవు సార్. ఎంత వీలైతే అంత పైసలు కమ్మాయించి నలుగురికి సహాయపడుతూ 4 రోజులు బతుకు తెచ్చుకోవాలి సార్, అంతే. మై షార్ట్ టర్మ్ గోల్ ఈస్ టు గెట్ ఎ గుడ్ జాబ్ వేర్ ఐ కెన్ యూటిలైజ్ మై స్కిల్స్ అండ్ ఇంప్రూవ్ మై కెరియర్ పాత్, సార్. అండ్ మై లాంగ్ టర్మ్ గోల్ ఈస్ టు స్టార్ట్అప్ ఏ కంపెనీ, సార్. Nice. థ్యాంక్ యూ సార్. What is your salary expectations? నేను ఎక్స్పెక్ట్ చేసినంత మీరు ఇస్తారు అయింది. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంతే ఇస్తారు. గా మాత్రం దానికి నన్ను అడిగేది ఏంది బొంగు. సార్, యాజ్ ఎ ఫ్రెషర్ salary is not my first preference, sir. And I expect considerable salary according to my ability and company norms, which will fulfill my fundamental needs, sir.
Congratulations, you are selected. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మీ కంపెనీ గురించి మర్చిపోండి సార్, నాదే కదా సార్ ఈ కంపెనీ. అంటే మీ కంపెనీ మన కంపెనీ నా కంపెనీ అనుకుని పనిచేస్తారు సార్. ఇక థ్యాంక్స్ సార్. Next. అలా నాకు జాబ్ వచ్చేసింది. పిల్లల కంటే జాబ్ రాదురా, కష్టపడితే జాబ్ వస్తుందిరా. మాకు తెలుసులే.